गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। शृणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మనం డిసెంబర్ 30 శనివారం గోచార ఫలితాలు చూసే ముందు పంచాంగ వివరాలు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తదియ శనివారం ఉదయం 8:16 వరకు ఉంది। ఆశ్లేష నక్షత్రం రాత్రి 4:42 వరకు ఉంది। మరి వర్జ్యం సాయంత్రం 4:26 నుంచి 6:11 వరకు ఉన్నాయి। అమృత ఘడియలు ఈ రోజున మరి రాత్రి 2:57 నుంచి 4:42 వరకు ఉన్నాయి। అలాగే ఉదయం దుర్ముహూర్తం 6:33 నుంచి 8:01 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। మరి విజయవాడకు సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:31 పగలు 12 గంటలకి ఈ రోజున శుభ సమయం ఉంది। అలాగే ఇప్పుడు మనం ఈ గ్రహచారం ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి కుజుడు శుక్రుడితో కలిసి వృశ్చికంలో ఉన్నారు, రౌబుధులు ధనస్సులో ఉన్నారు, కేతువు ఏమో కన్యలో ఉన్నారు। మరి ఈ రోజున కర్కాటకంలో చంద్రుడు ఉన్నారు, మేషంలో గురువు, మీనంలో రాహువు, కుంభంలో శని సంచారం చేస్తున్నారు। ఇక్కడ మనం ఈ మొత్తాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు మనం ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేద్దాం। ఇక్కడ ఈరోజు సంకట చతుర్థి। సహజంగా అందరికీ కూడా సంకట చతుర్థి వ్రతం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం। ఎందుకు అంటే మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సంకటహార చతుర్థి విఘ్నాలను తీర్చేస్తాడు అని, విఘ్నాలు తొలగిస్తాడు అని, అసలు ఎటువంటి సమస్యలకైనా సరే ఆయన ఆదో పూజ్యోగణాధిప మొట్టమొదటి ఆయన్ని పూజించే ముందుకు వెళ్తూ ఉంటాం। ఈ నేపథ్యంలో గణపతి యొక్క ఆరాధన వలన సమస్యలు తీరుతాయి, మనం ప్రశాంతంగా జీవించే యోగం ఉంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి నానుడి। అందులో భాగంగా ఇప్పుడు మనం అందరం కూడా ఈ సంకటహర చతుర్థి నాడు కనుక ఉపవాసం ఉండి సూర్యాస్తమైన తర్వాత కనుక గణపతిని ఆరాధిస్తే ఆయన పరిపూర్ణంగా బాగా అనుకూలించే అవకాశం వస్తుంది, చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం వస్తుంది। అంతేకాకుండా చాలా గొప్పదైనటువంటి యోగ్యమైనటువంటి జీవనాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది। వాటినన్నింటినీ కూడా పొందడం కోసం చెప్పేసి ప్రతి బహుళ చవితి నాడు ప్రదోషకాలం దాకా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో గణపతిని ఆరాధిస్తే కనుక మనకున్న సమస్యలన్నీ తీరిపోయి చాలా ప్రశాంతమైన జీవనాన్ని దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుందని చెప్తూ ఉంటారు। కాబట్టి మీరందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని సంకటహర చతుర్థి వ్రతాన్ని యొక్క కథలని బాగా తెలుసుకుని వాటిని కనుక అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చి సుఖంగా జీవించే అవకాశం వస్తుంది। ఒక్కసారి భగవన్నామం చేసి మనం ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి, కానీ ఏదో తెలియని భయము ఆందోళన బాగా వెంబడిస్తూ ఉంటాయి। మీరు ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని కూడా బాగా పరిశీలించి శోధించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది। ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి। కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు, మిత భాషణ, ఓర్పు నేర్పు బాగా అవసరం। ఆ తదుపరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే లాభాలు పొందే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది। అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। వృషభ రాశి। వృషభ రాశి వారికి మరి ఈ రోజున అన్ని పనులు కూడా సూక్ష్మంగా లాభదాయకంగానే మారుతూ ముందుకు వెళ్తాయి। ధనవ్యయం బాగా జరుగుతుంది। ఆరోగ్యం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది। మీరు బాగా కోపావేశాలతో ప్రవర్తించే అవకాశం వస్తుంది, కానీ పనులు చివరికి సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది। కోపావేశాలు తగ్గించుకోండి, అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయండి, ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు
స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్తగా అమర్చండి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా మీకు చాలా చక్కనైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మీకు అందే అవకాశం వస్తుంది. మిథున రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అయితే పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీరు తెలియక పొరపాట్లు చేసే అవకాశం వస్తుంది. ఆ పొరపాట్లు ఇతరులకు ఇబ్బంది కలిగి వాళ్ళ ద్వారా మీకు కొంచెం కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా అమర్చాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. అవసరానికి తగ్గట్టుగా, ఖర్చులు తగ్గట్టుగా ఆదాయాన్ని పొందే విషయంలో కొంచెం అడుగు వెనక్కి వేసే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా వెళ్తారు. రైతులకు, విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు భవిష్యత్ కార్యాచరణ గురించి వాళ్ళ చర్చలు జరిగే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆదాయం, ఖర్చు రెండు సమతూకంగా నడుపుకునే అవకాశం వస్తుంది. పనులు బాగా అనుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెట్టే అవకాశం వస్తుంది. గత సమస్యల పరిష్కారానికి ఎక్కువగా కృషి చేసే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికి మీరు ఇరిటేషన్కి గురవుతూ ఉంటారు. కానీ ఇవాళ కొన్ని సందర్భాల్లో మీరు తెలివిగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంది. మరి కొన్ని సందర్భాల్లో ఓర్పుగా వ్యవహరించే అవకాశం ఉంది. బాగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా ఓర్పుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఓర్పు వహించిన వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి వాళ్ళకి గురుబలం బాగుంది. తెలివితేటలు, ఓర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడల్లా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ప్రస్తుతం శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏమాత్రం ఏమరపాటుతనం ప్రదర్శించకుండా, పనులు వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శించకుండా ముందుకు వెళ్ళడం అవసరం. విద్యార్థులకు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో చాలా చక్కనైన ఫలితాంశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇవాళ మంచి ఫలితాలు ఉంటాయి. భవిష్యత్ కార్యాచరణ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు ఈ 5 అంశాల్లోనూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. కారణం ఏంటంటే సప్తమ రాహువు కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో మీరు సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా అవమానకరంగా మారే అవకాశం వస్తుంది. కాబట్టి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఆలోచనలు చేస్తారు. మంచి ప్రణాళికలు చేసి వాటిని అమలు చేసి మీరు పై అధికారుల ద్వారా గౌరవ మర్యాదలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అన్ని విధాల సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తులారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక వనరులు కావలసిన విధంగా చేకూరుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు ప్రతి విషయంలోనూ కూడా వెంటాడుతుంది. తద్వారా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ రోజున కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలతో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాలు బాగా లాభదాయకంగా మారే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో
మీకు లాభాలు రావడం మూలంగా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ముందు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఇవాళ సమస్యలు లేనటువంటి జీవితం గడుపుతారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి ధనురాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకోవడానికి వీలుగా ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. తదుపరి మకర రాశి. కొన్ని విషయాలు లాభదాయకంగా ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఎందుకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. డబ్బు ఖర్చు మీ పరిధిలో ఉండదు. కుటుంబ సభ్యులు కొంచెం వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు వాళ్ళే అనుకూలిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ తోటివారు మీకు బాగా సహకారం చేసే అవకాశాలు చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధిని ప్రదర్శించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. కుంభరాశి. ప్రతి విషయంలోనూ కూడా గ్రహచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. పనులు ఆలస్యం అవుతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓర్పుగా వెంబడించండి. ప్రతి పని సానుకూలం అవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు మంచి సలహాలు, సూచనలు దొరుకుతాయి. మీరు కూడా గౌరవప్రదంగా ప్రవర్తిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గౌరవం పొందుతారు. సామాజికంగా మంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు అందరినీ కూడా ప్రేమగా, అభిమానంగా పలకరించే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే నిమిత్తంగా ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం వస్తుంది. తోటి వారికి, మీ కింద పనిచేసే వారికి కావాల్సిన సహాయ సహకారాలు చేసే అవకాశం వస్తుంది. తద్వారా గౌరవ మర్యాదలు కూడా బాగా పొందే అవకాశం వస్తుంది. నరాలకు సంబంధించిన అనారోగ్యం ఉన్న వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీనరాశి. ప్రతి పని సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. తొందరపాటు ధోరణి ప్రదర్శించకూడదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా వాళ్ళ కాలక్షేపం చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో దృష్టి కేంద్రీకరిస్తారు. భక్తి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. భగవత్ కృపకి బాగా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. గురువుల్ని, పూజ్యుల్ని దర్శించే అవకాశం వస్తుంది. మీ బుద్ధి వికాసం వల్ల చాలా బాగుంటుంది. మీరు స్వబుద్ధితో చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.